ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య నిన్న అంటే మంగళవారం నాడు లక్నోలో జరిగినటువంటి మ్యాచ్ నెంబర్ 40లో 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఎల్ఎస్జీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 161 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి లక్నో జట్టులో ఓపెనర్లు ఇద్దరు చక్కగా రాణించారు. మార్క్రమ్ 33 బంతుల్లో 52 పరుగులు చేస్తే మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇక చివర్లో ఆయుష్ బదోని 21 బంతుల్లో 36 పరుగులు చేసి రాణించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్, చమీరా వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ జట్టులో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 51 పరుగులు చేసి రాణిస్తే కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 57 పరుగులు, అక్షర్ పటేల్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి ఇద్దరు నాటౌట్గా నిలిచి ఢిల్లీని గెలిపించారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మార్క్రమ్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతోటి ఈ సీజన్లో 6వ విజయం సాధించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 12 పాయింట్లతోటి గుజరాత్ టైటన్స్ సమానంగా నిలిచినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా 2వ స్థానంలో కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ ఓటమితోటి లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం 5వ స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ నెట్ రన్ రేట్లో బాగా వెనుకబడిపోయింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్ వీరిద్దరు కలిసి 3.4 ఓవర్లలో 36 పరుగులు జోడించారు. 9 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసినటువంటి కరుణ్ నాయర్ మార్క్రమ్ వేసినటువంటి 4వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. సో కరుణ్ నాయర్ తొందరగా అవుట్ అయినప్పటికీ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కేఎల్ రాహుల్తో కలిసి అభిషేక్ పోరెల్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడుతూ పోరెల్స్కు మంచి స్టాండింగ్ ఇస్తే పోరెల్ తనదైనటువంటి శైలిలో రెచ్చిపోయి ఆడాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఢిల్లీ క్యాపిటల్స్ 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేస్తే 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఢిల్లీ క్యాపిటల్స్ 1 వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. అందులో అప్పటికి కేఎల్ రాహుల్ 20 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేస్తే పోరెల్ 31 బంతుల్లో 43 పరుగులు చేశారు. చేయాల్సినటువంటి లక్ష్యం మరీ పెద్దదిగా కాకపోవడంతో ఇద్దరు కలిసి తొందరపడకుండా తాపీగా లక్ష్యం దిశగా సాగారు. అయితే రవి బిష్ణోయ్ వేసినటువంటి 11వ ఓవర్లో పోరెల్, రాహుల్ వీరిద్దరూ చెరో 6 కొట్టారు. ఈ క్రమంలో 33 బంతుల్లో పోరెల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే మార్క్రమ్ వేసినటువంటి 12వ ఓవర్లో డేవిడ్ మిల్లర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యాడు. 36 బంతులు ఆడినటువంటి అభిషేక్ పోరెల్ 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ పోరెల్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి సెకండ్ వికెట్కు 49 బంతుల్లో 69 పరుగులు సాధించారు. సో ఒక రకంగా వీరిద్దరే ఢిల్లీ విజయానికి బాటలు వేశారని చెప్పాలి. అభిషేక్ పోరెల్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ అక్షర్ పటేల్తో కలిసి కేఎల్ రాహుల్ ఢిల్లీకి విజయాన్ని అందించాడు. పోరెల్ అవుట్ అయిన తర్వాత రాహుల్ గేరు మార్చి ధాటిగా ఆడాడు. తన పాత జట్టైనటువంటి లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించాలనేటటువంటి కసితోటి రాహుల్ బ్యాటింగ్ చేసినట్లుగా అనిపించింది. సో మొత్తంగా వీరిద్దరు కలిసి అంటే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 36 బంతుల్లోనే 56 పరుగులు జోడించి ఢిల్లీకి విజయాన్ని సాధించిపెట్టారు. కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 57 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే అక్షర్ పటేల్ 20 బంతుల్లో 1 ఫోరు ఏకంగా 4 సిక్సర్లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మార్క్రమ్ ఒక్కడే 2 వికెట్లు తీస్తే మిగతా బౌలర్లందరూ కూడా దాదాపుగా విఫలమయ్యారు. అంతకుముందు టాస్ ఓడినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేపట్టాల్సి వచ్చింది. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఎల్ఎస్జీకి ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ వీరిద్దరూ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి 10 ఓవర్లలో 87 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ దశలో ఎల్ఎస్జీ ఈజీగా 200కు పైగా పరుగులు సాధిస్తుంది అని అనిపించింది. మార్క్రమ్ దూకుడుగా ఆడితే మిచెల్ మార్ష్ మాత్రము తన సహజ శైలికి విరుద్ధంగా చాలా నెమ్మదిగా ఆడాడు. మార్క్రమ్ మాత్రము ప్రతి ఓవర్లో ఓ బౌండరీనో సిక్సరో కొడుతూ దూసుకుపోయాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ 1 వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ వేసినటువంటి 9వ ఓవర్లో చివరి బంతికి 2 పరుగులు తీసినటువంటి మార్క్రమ్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే చమీరా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే అంటే 10వ ఓవర్ చివరి బంతికి స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ అవుట్ అయ్యాడు.
33 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 2 4లు 3 సిక్సర్లతోటి 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది ఎల్ఎస్జీ. 10 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జైంట్స్ 1 వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నికోలస్ పూరన్ కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 11వ ఓవర్లో వరుసగా 2 4లు కొట్టాడు. అయితే మిచెల్ స్టార్క్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే బౌల్డ్ అయ్యాడు నికోలస్ పూరన్. 5 బంతులు ఎదుర్కొన్నటువంటి పూరన్ 2 4లతోటి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా లక్నో సూపర్ జైంట్స్ 99 పరుగుల వద్ద 2వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత పరుగుల వేగం బాగా తగ్గింది. ఓవైపు ఓపెనర్గా వచ్చినటువంటి మిచెల్ మార్ష్ క్రీజ్లో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు మిచెల్ మార్ష్. ఇక ముఖేష్ కుమార్ వేసినటువంటి 14వ ఓవర్లో అబ్దుల్ సమద్ అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8 బంతులు ఆడినటువంటి సమద్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 107 పరుగుల వద్ద ఎల్ఎస్జీ 3వ వికెట్ను కోల్పోయింది. ఇక ముఖేష్ కుమార్ వేసినటువంటి అదే 14వ ఓవర్లో చివరి బంతికి మిచెల్ మార్ష్ కూడా అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 36 బంతులు ఎదుర్కొన్నటువంటి మిచెల్ మార్ష్ 3 4లు 1 సిక్సర్ తోటి 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఎల్ఎస్జీ 110 పరుగుల వద్ద తన 4వ వికెట్ను కోల్పోయింది. సో మిచెల్ మార్ష్ నిజంగా వాస్తవానికి మిచెల్ మార్ష్ చాలా వేగంగా ఆడేటటువంటి బ్యాటర్, కానీ ఇక్కడ 36 బంతులు ఆడినప్పటికీ కేవలం 45 పరుగులు మాత్రమే చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉందన్నమాట. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి ఆయుష్ బదోని 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జైంట్స్ 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఇక ముఖేష్ కుమార్ వేసినటువంటి 16వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 17వ ఓవర్లో కూడా కేవలం 6 పరుగులే వచ్చాయి. అంటే చివర్లలో పరుగులు వేగంగా సాధించలేకపోయారు ఎల్ఎస్జీ బ్యాటర్లు. చెమీరా వేసినటువంటి 18వ ఓవర్లో 1 4 తోటి కేవలం 9 పరుగులు వస్తే మిచెల్ స్టార్క్ వేసినటువంటి 19వ ఓవర్లో కూడా 1 4 తోటి కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి. అంటే క్రీజ్లో అటు డేవిడ్ మిల్లర్ ఇటు ఆయుష్ బదోని ఈ ఇద్దరు కూడా మంచి హిట్టర్లు. వాళ్ళు క్రీజ్లో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వేగంగా పరుగులు సాధించలేకపోయారు. వరుసగా 16వ ఓవరు, 17వ ఓవరు, 18వ ఓవరు, 19వ ఓవర్లలో ఒక్క ఓవర్లో కూడా కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయారు వారిద్దరు కలిసి. ఇక ముఖేష్ కుమార్ వేసినటువంటి 20వ ఓవర్లో తొలి 3 బంతులకు ఆయుష్ బదోని వరుసగా 3 4లు కొట్టాడు. కానీ 4వ బంతికి బౌల్డ్ అయ్యాడు. 21 బంతులు ఎదుర్కొన్నటువంటి ఆయుష్ బదోని 6 4లతోటి 36 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో మరో 2 బంతులు మిగిలి ఉండగా బ్యాటింగ్కు వచ్చినటువంటి రిషబ్ పంత్ 5వ బంతిని డాట్గా ఆడి చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు. అలా 27.5 కోట్ల రిషబ్ పంత్ మరోసారి డక్అవుట్ అయ్యాడు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇక చివరి వరకు నాటౌట్గా మిగిలినటువంటి డేవిడ్ మిల్లరు 15 బంతులు ఆడి 1 4 తోటి కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో తొలి 10 ఓవర్లలో 87 పరుగులు చేసినటువంటి ఎల్ఎస్జీ ఆ తర్వాత 10 ఓవర్లలో కేవలం 72 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్ ఆ పరుగులు కూడా ధారాళంగా ఏమీ ఇవ్వలేదు. ఓవర్కి సగటున 8.2 చొప్పున పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. ఇక మిచెల్ స్టార్కు, చెమీరా వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. మిచెల్ స్టార్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 1 వికెట్ తీయటమే కాకుండా పరుగులను బాగా నియంత్రించాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు స్టార్కు. అంటే ఓవర్కి సగటున 6.2 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఇక చెమీరా కూడా 1 వికెట్ తీసినప్పటికీ 3 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 8.3 చొప్పున పరుగులు ఇచ్చి మరి కట్టడి చేయడం జరిగింది. ఇక కుల్దీప్ యాదవ్ వికెట్లేమీ తీయలేదు. కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ వీరిద్దరూ వికెట్లేమీ తీయనప్పటికీ పరుగులను నియంత్రించాడు. అయితే విప్రాజ్ నిగమ్ మాత్రము వేసినటువంటి ఒకే 1 ఓవర్లో ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపుతోటి ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 8 మ్యాచ్లలో 6వ విజయం సాధించి 12 పాయింట్లతోటి గుజరాత్ టైటన్స్ తోటి సమానంగా నిలిచినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటన్స్ మొదటి స్థానంలో నిలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత 3, 4, 5 స్థానాలలో ఉన్నటువంటి ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఎల్ఎస్జీ ఈ 3 జట్లు కూడా 10 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ 3వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 5వ స్థానంలో కొనసాగుతుంది. అంటే ఈ మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓడిపోయినప్పటికీ అంతకు ముందు వలనే 5వ స్థానంలో నిలిచినప్పటికీ నెట్ రన్ రేటు వెనుకబడిపోవటం వల్ల 5వ స్థానానికి పరిమితమైంది. ఇక ముంబై ఇండియన్స్ మొత్తం 8 మ్యాచ్లలో 4 గెలుపులు 4 ఓటములతోటి 8 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే ఇక ఆ తర్వాత
కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్లలో 3 గెలుపులు 5 ఓటములతోటి 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి 3 జట్లు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాదు, చెన్నై సూపర్ కింగ్స్ ఈ 3 జట్లు కూడా 2 విజయాలు సాధించి 4 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు కాస్త మెరుగ్గా ఉన్నందువల్ల రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉంటే సిఎస్కే అట్టడుగున 10వ స్థానంలో కొనసాగుతున్నాయి.